డాక్టర్ ఎంఎస్ రెడ్డి 79వ జన్మదినం సందర్భంగా వివేకానంద వాకర్స్ ఉపాధ్యక్షుడు బెజవాట సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులోని వియాని హోంలో ఫలసరుకులు పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్నం ప్రభుత్వ ఆసుపత్రిలోని సత్యసాయి ట్రస్ట్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద వాకర్స్ సభ్యులు కేక్ కట్ చేసి డాక్టర్ ఎంఎస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చదువుకునే చిన్నారులంటే ఎంఎస్ రెడ్డికి ఎంతో ఇష్టమని, అందుకే అనాథ చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద వాకర్స్ అధ్యక్షుడు కె మల్లెం కొండారెడ్డి, గవర్నర్ నలుబోలు బలరాం నాయుడు, సెక్రటరీ హరిప్రసాద్, ట్రెజరర్ ఖలీల్ బేగ్, మాజీ గవర్నర్ రాఘవేంద్ర శెట్టి, సభ్యులు శేషగిరిరావు, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు. చెప్పండి డాక్టర్, హ్యాపీ బర్త్డే డాక్టర్ ఎంఎస్ రెడ్డి. ఎంఎస్ రెడ్డి గారు కొంచెం గిల్లి పెట్టి స్టేడియంలో తప్పించుకుంటారు. మా వాకర్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. అదేవిధంగా ఈ స్కూల్లో పిల్లలందరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నాము. ఈ కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం ప్రతి నెల అన్నదానం కానీ, లేదంటే ఈ విధంగా పిల్లలకి స్కూల్కి స్పాన్సర్ చేయడం కానీ, బర్త్డే ఫంక్షన్లు కానీ, మ్యారేజ్ డేలు కానీ, వీటన్నిటి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాము. మీరు బాగా చదువుకొని బాగా మంచి పొజిషన్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లస్ ఇదే విధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా మేము పెద్ద హాస్పిటల్లో పేదలకి చేస్తున్నాము. ప్రతిరోజు ఏదో కార్యక్రమం, ప్రతి వారంలో ఏదో కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా అందుకని పిల్లలంతా బాగా చదువుకోవాల్సిందిగా మనసారా ఆశ్రయిస్తాం. నమస్కారం. ఈరోజు పొదలకూరు రోడ్లో ఉన్న వియాని హోంలో పిల్లలకి దగ్గరికి అందరం వచ్చున్నాం. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం భాగంలో ఆ మెంబర్ అయినటువంటి వివేకానంద వాకర్స్ మెంబర్ అయినటువంటి డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు ఈఎన్టీ డాక్టర్ అయిన అమెరికాలో ఉన్నప్పటికీ ఈరోజు సేవా కార్యక్రమాల్లో భాగంగా నిన్న ఆగస్టు 15 ఒక స్కూల్లో కూడా వారికి కొంత వితరణ చేయడం జరిగింది. కొంతమంది పిల్లలను కూడా దత్తత తీసుకొని ఈరోజు వియాని హోంలో ఈ పళ్ళ సరుకులు అందజేయటం జరిగింది. మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమం ఉంది. వివేకానంద వాకర్స్ ఏ కార్యక్రమం చేపట్టినా వియాని హోమ్ని గుర్తుపెట్టుకొని మీరు అడిగింది కాదనకుండా ఈ మధ్యనే ప్లే గ్రౌండ్స్కి ఐటమ్స్ అడిగారు, దానికి ఇచ్చారు. జయమ్మ గారి ఆధ్వర్యంలో ఏదడిగినా నో అనేది ఉండదు. నేను కూడా గతంలో కోడిగుడ్లవి కూడా ఇస్తున్నాను, ఈ మధ్య పని రాలేదు. అందువల్ల వివేకానంద వాకర్స్ గుర్తుపెట్టుకొని వియాని హోంలో పిల్లలందరూ మీరు బాగా చదివి అభివృద్ధిలోకి రావాలని, వివేకానందుడు అంటేనే ఒక దేశభక్తి గల నాయకుడు, ఆ పేరుతో ఉన్న అసోసియేషన్ వారు మీకు ఏదో ఒకటి చేయాలని, అడిగిన మీ సమస్యలు ఈ కొరతలు ఉంటే అవి తీర్చేదానికి ఎప్పుడు ముందుంటారు. ఈరోజు డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ సరుకులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తూ మీకందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తున్నాం. బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం. నా పేరు నలుబోలు బలరామయ్య నాయుడు. అదేవిధంగా
వివేకానంద వాకర్స్ సభ్యులకి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తున్నాము. నిన్న కూడా సింకు చెంగన్న స్కూల్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలకి 15,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాము వివేకానంద వాకర్స్ తరఫున. అదేవిధంగా మీరు కూడా మీ పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ఈనాటి మన ఎంఎస్ రెడ్డి గారికి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక తర్వాత హ్యాపీ బర్త్డే చెప్తున్నాను. అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఎంఎస్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్లో 2 పిల్లల్ని దత్తుకు తీసుకుని ఆయన సొంత నిధులతో చదివిస్తూ ఈ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారని వారు ఈ సభాముఖం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ వియాని హోమ్లో పిల్లలందరికీ ఈ సరుకులు అందజేయడం జరుగుతుంది. ఈ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు కూడా మేము సహాయం చేసి ఉన్నాము. ఎంఎస్ రెడ్డి గారు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. వారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పిల్లలందరి భవిష్యత్తు బాగుండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ముఖ్యంగా ఈ వియాని హోమ్లో చదువుతున్న పిల్లలకి మా శుభాశీస్సులు. ఈ వియాని హోమ్స్కి వివేకానంద వాకర్స్ సొసైటీకి మంచి అనుబంధం ఉంది. ఏమమ్మా? చాలా అనుబంధం ఉంది. చాలా కాలంగా చూస్తున్నాం. ఏ ప్రోగ్రాం చేయాలన్నా మా వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటుంటారు. మీరు అప్పుడప్పుడు వచ్చి అడుగుతూ ఉంటుంటారు, కాదనకుండా చేస్తూ ఉంటుంటారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని వివేకానంద వాకర్స్ అసోసియేషన్కి మన వియాని హోమ్స్కి ఉండే అనుబంధం కలకాలం కొనసాగాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఎంఎస్ రెడ్డి గారు మీ అందరికి కూడా ఈ పలు సరుకులు అందజేయడం జరిగింది. వారి పుట్టినరోజు సందర్భంగా ఎంఎస్ రెడ్డి గారికి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు చూద్దాం చప్పట్లతో. హ్యాపీ బర్త్డే టు ఎంఎస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ముఖ్యంగా పిల్లలకి నా దీవెనలు. ఈ వేనే హోమ్కి నా తెలిసి 15 ఏళ్ళ నుంచి కూడా మనం రెగ్యులర్గా వాకర్స్ అసోసియేషన్ తరఫున మన అసోసియేషన్ తరఫున రెగ్యులర్గా వస్తాం. ముఖ్యంగా దీనికి రావడానికి కారణం మా జయ మేడం కాదు. ఎందుకంటే మమ్మల్ని వదలకుండా ఏది కావాలన్నా కూడా మనల్ని రిక్వెస్ట్ చేయటం 15-20 ఇయర్స్ నుంచి మన రెగ్యులర్గా రావటం, మన మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా చేయటం జరుగుతుంది. వాళ్ళ స్పోర్ట్స్ మీట్ కూడా ఎవ్రీ ఇయర్ జరుగుతున్నప్పుడు ప్రతి సంవత్సరం కాకపోయినా మనకు అవకాశం ఉన్నప్పుడు స్పోర్ట్స్ మీట్కి కూడా మనం ఒక 20-25 వేలు స్పోర్ట్స్ మీట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి ప్లే గ్రౌండ్ కావాలన్నప్పుడు దానికి కూడా మన సభ్యులందరూ కలిసి ఒక 20,000 రూపాయలు ఇచ్చి మన అసోసియేషన్ పేరు కూడా వాళ్ళు రాయిపీయడం జరిగిందట. ఆ విధంగా ఆర్ఓ వాటర్ కూడా ఇచ్చాం మనం. కాకపోతే ఆర్ఓ వాటర్ మేము రోటరీ క్లబ్ తరఫున ఇచ్చాను, నేను మా క్లబ్ తరఫున ఇచ్చాము. అట్లా నాకైతే పర్సనల్గా వియాని హోమ్లో మంచి వాళ్ళతో మంచి ఇది ఉంది, అనుబంధం ఉంది. ఇవన్నీ తెచ్చుకుంటా వాళ్ళు కూడా ఏంటంటే డెడికేటెడ్గా, ముఖ్యంగా ఈ వియాని హోమ్ని ఎన్నుకోవడం కూడా నేను ఎక్కువ సపోర్ట్ చేయడం కారణం ఏంటంటే ఒక డెడికేటెడ్గా ఎంత మెంబర్స్ ఉంటే అంత మెంబర్స్కే చెప్పటం, ఏది కూడా ఫండ్స్ మిస్యూజ్ కాకుండా పిల్లల్ని చక్కగా చూసుకుంటారు. కొద్ది హోమ్స్లో 40 మంది ఉంటే 60 మంది 70 మందిని చెప్పటము రకరకాల అట్లా కాకుండా ఇంకోటి కూడా ఏ క్యాస్ట్ సంబంధం లేకుండా ఏ క్యాస్ట్ అయినా ఉండొచ్చు. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళ ప్రేయర్స్ కూడా వాళ్ళు ఏ క్యాస్ట్ కూడా వాళ్ళ ప్రేయర్స్ కూడా చేసుకోవచ్చు. అలాంటి అవకాశం ఇచ్చి మంచి వాతావరణంలో పిల్లల్ని కాలేజీకి స్కూల్స్కి పంపించుకుంటే చక్కగా చేసుకుంటారు. వీళ్ళకి వియాని హోమ్ వాళ్ళకు కూడా మన వివేకానంద తరఫున ఒక్కసారి కూడా కృతజ్ఞతలు.